హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? టీ కాఫీలు తాగారా? థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. తెలుగు అబ్బాయికి సపోర్ట్ చేస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదములు. తెలుగు అబ్బాయి ఎలా ఉన్నాడో తెలుసా? వర్షంలో ఇలా ఉన్నాడు. వర్షం పడుతుంది అన్న కదా, మా డ్యాంలో వాటర్ ఎలా వెళ్తుందో చూపిస్తాను. వెయిట్ 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 అంటే మా చిన్న డ్యాము పెద్ద డ్యామ్ ఏం కాదు. సో మాకు తాగడానికంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్కి తాగడానికి మాత్రం అన్నమాట ఈ డ్యామ్. ఎలా అనిపిస్తుందో చూడండి, చల్లగా 40 అడుగులు వెడల్పుతూ ఉంటుంది. అంటే పోలవరం పెద్ద పెద్ద ప్రాజెక్టుకి ఒక గేట్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది అనమాట. ఈ డ్యామ్ విడుతూ అంటే ఈ వాటర్ వెళ్తుండేది ఫ్లో అవుతుంది. చూసారా, వర్షం పడుతుంటే పైన ఇంకా వస్తున్నాయి నీళ్ళు. అంటే దీనికి బ్యాక్ నుంచి ఎక్కువ వస్తాయి వాటరు. సో అటు వచ్చేది మా ఇన్స్టిట్యూట్లో మాత్రం వాటర్. చూసారా ఎలా ఉందో? ఇప్పుడు మళ్ళీ మబ్బులు ఉన్నాయి, మేఘాలు చూడండి, మబ్బులు ఎలా కమ్ముకుంటున్నాయో. ఆగింది ఇప్పుడు వర్షం, కానీ మళ్ళీ ఈ మబ్బులు కమ్మేస్తుంది. చిరు జల్లు పడుతుంది అన్నమాట, చిన్న జల్లు పడుతుంది. మబ్బులు మళ్ళీ కమ్మేస్తున్నాయి, చాలా కిందకు వచ్చేసాయి అన్నమాట మబ్బులు. బాగా ఆ కొండలంతా మబ్బులే. ఇంకా ఆ మబ్బులంతా వచ్చిందంటే ఎంత వర్షం పడుతుందో, ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు. మాకు ప్లస్ ఏమరా అంటే ఎంత వర్షం ప్రాబ్లం లేదు. సో దానివల్ల మేము సేఫ్ అన్నమాట. సముద్రం మట్టానికి 100 మీటర్ల హైట్లో ఉన్నాం అనమాట. అంటే 300 అడుగులు, 200 అడుగుల హైట్లో ఉంటాం. సో దానివల్ల ఎంత వర్షం పడినా కిందకి సముద్రానికి వెళ్ళిపోతాయి ఇక్కడ నీళ్ళు. సో మాకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో దట్ ఈస్ ద మ్యాటర్. ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.